శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మీరు చూస్తున్నది ఇది జనవరి 20వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాం కదా. ఈ శని హోమానికి సిద్ధం చేశాము. ఇది మనకు జనవరి 20వ తారీఖు వరకు మొత్తం 30 రోజుల కాలం పాటు, అంటే మనం ఆల్రెడీ ఈ యొక్క పోయిన నెల 20వ తారీఖు నుండే స్టార్ట్ చేశాము. ఈ నెల వరకు 30 రోజులు అవుతుంది. మళ్ళీ జనవరి 20 వరకు 30 రోజులు పూర్తి చేసుకుంటుంది. ఈ 4 దీపాలు అనేవి కూడా అఖండ దీపాలు. ఇవన్నీ ఈ 4 దీపాలు అఖండ దీపాలు. ఇవి నెల రోజులు కాపాడాలి. నెల రోజులు కాపాడి ఈ అఖండ దీపాలను వెలిగిస్తూ మనం జనవరి 20వ తారీఖున శని హోమం తలపెడుతున్నాం. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏల్నాటి శని ప్రభావం ఉన్నటువంటి వారికి ఈ నెల రోజులు కాపాడినటువంటి అఖండ దీపాలు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పాత్రలో మేము ఒక 200 నల్ల వస్త్రములు తీసుకొని, ఆ నల్ల వస్త్రాలకు ఒకవైపు తెల్ల ఆవాలు ముడివేసి, ఒకవైపు మరి నల్ల నువ్వులు ముడివేసి ఆ పాత్రలో పెట్టేసి దాన్ని చతుర్ముఖ దిగ్బంధనం అనేది కూడా చేసినాం. మీరు చూస్తూ ఉంటారు, ఆ యొక్క దీపాల చుట్టూ కూడా నల్లటి దారాన్ని మనం దిగ్బంధించినటువంటి దారాన్ని మీరు చూస్తూనే ఉండొచ్చు. మీకు ఆ విజువల్లో, మీరు ఫోటోలో కూడా, వీడియోలో కూడా కనిపిస్తూ ఉండవచ్చు ఆ దారము. దాన్ని చతుర్ముఖ దిగ్బంధనం చేసినటువంటి ఈ యొక్క శని హోమానికి ప్రతి ఒక్కరూ అర్హులేనండి. 30 సంవత్సరాల తర్వాత శని తన సొంత ఇంటికి వచ్చినప్పుడు ఈ శనికి సంబంధించినటువంటి హోమం జరిపించడం ద్వారా ఏల్నాటి శనితో బాధపడుతున్నటువంటి మకర, కుంభ, మీనరాశుల వారు, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి వృశ్చిక రాశి వారు, అష్టమ శనితో బాధపడుతున్నటువంటి కర్కాటక రాశి వారికి ఇది అద్భుతమైనటువంటి విజయంగా మీకు చెప్తున్నాను. ఇది జీవితంలో ఒక్కసారైనా కుంభరాశిలోకి, అంటే మళ్ళీ కుంభరాశిలోకి శని రావాలంటే 30 సంవత్సరాలు వెయిట్ చేయవలసిందే. మనకు ఇప్పుడు అర్ధాష్టమ శని నడుస్తున్న వృశ్చిక రాశి వారికి 4 సంవత్సరాల తర్వాత అష్టమ శని మొదలవుతుంది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత, అంటే రకరకాలుగా సమస్యలు మొదలవుతూనే ఉంటాయి. జీవిత కాలంలో కూడా మనకు ఎలాంటి శని ప్రభావం ఉండకుండా జీవితంలో చక్కగా ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా అదృష్టవంతులుగా మారడానికి ఈ శని హోమం అనేది కూడా జనవరి 20వ తారీఖున నేను మొదలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శని హోమంలో పాల్గొని మరి శని అనుగ్రహానికి పాత్రులు అవుతారని కూడా నేను మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.